ఇప్పుడు చాలా మందికి అందరికీ విటమిన్ డి, బి12 అనే సమస్య చాలా తరచుగా చూస్తూనే ఉంటాం. నాకు ఇది తక్కువ ఉందండి, దానికి ఏం చేయాలి, నేను సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను, సరైన పద్ధతా కాదా, ఇలాంటివి చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఈ విటమిన్ డి ఆర్ బి12 సమస్య తరచుగా ఇప్పుడు ఎక్కువ మందికి చూస్తూనే ఉంటాం. సో ఇది తక్కువైందండి, నేను రోజు వేసుకుంటున్నాను, అయినా నాకు పెరగలేదు, ఇది వేసుకోవడం కరెక్టా కాదా, ఎంత వేసుకోవాలి, బి12 నడు నొప్పి కానీ జాయింట్స్ పెయిన్ కానీ వస్తున్నాయి, నేను రెగ్యులర్గా వాడుతున్నాను, ఇది మంచిదా కాదా, ఇది ఎప్పటి వరకు వేసుకోవాలి, ఎవరికి వేసుకోవాలి, దానివల్ల ఏం సమస్యలు ఉండవా, ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా చాలామంది వాడుతూనే ఉంటారు. విటమిన్ డి, బి12 సమస్య ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది, అది ఎప్పుడు పోదు. మనకి ముఖ్యంగా ఎక్సర్సైజ్ లేకపోవడం, కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఒకటి పెరిగింది. విటమిన్ డి చాలామందికి తగ్గుతుంది. ఇండోర్ లైఫ్ స్టైల్స్ ఎక్కువైపోయి ఆఫీస్కి వెళ్ళకుండా ఎక్సర్సైజ్ చేసే టైం లేదు, అయినా విటమిన్స్ తీసుకుంటాను. ఈ బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఒక్క సమస్యతోటి రావు. ఓన్లీ విటమిన్ లోపం కొంత పరంగా సహకరిస్తుంది ఈ జాయింట్ పెయిన్స్కి, అంతే తప్ప పూర్తిగా అదే రీజన్ కాదు. ముఖ్యంగా మన కదలిక లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. విటమిన్ డి సప్లిమెంట్స్ కంపల్సరీ కొంతమందికి ఇస్తాం. మీకు వాల్యూస్ తక్కువ ఉన్నాయి, ఇంజెక్షన్ రూపంలో కానీ బూస్టర్ చేసి లేదా కొన్ని నెలలు వాడండి, లేదా బి12 వల్ల సమస్య వచ్చింది, ఎక్కువగా వెజిటేరియన్స్లో చూస్తాం, నాన్ మీట్ ఈటర్స్లో బి12 కూడా సమస్య కూడా వస్తూ ఉంటుంది, వాళ్ళకు కూడా కొంతకాలం సప్లిమెంట్స్ ఇస్తాం. అలా అని అదే పనిగా తీసుకోవడం ఎప్పుడు మంచిది కాదు. ఏ ట్యాబ్లెట్ అన్నా కెమికల్, అవసరం లేకుండా తీసుకున్నా దానివల్ల మీకు ఉపయోగపడుతుంది అనుకోవడం అవివేకం. ఎంతవరకు నెసెసిటీయో అంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకున్న వాల్యూస్ ఊరికనే మీరు కడుపులో డంప్ చేసుకున్నంత మాత్రాన అది స్ట్రెంగ్త్ ఇవ్వదు, మీ బోన్ క్వాలిటీని పెంచదు. బోన్ క్వాలిటీ అంటే స్ట్రెంగ్త్ పెరగాలి, నాకు ఇది పెరగాలి అన్నప్పుడు, అంటే నేచురల్గా రావాలి అన్నప్పుడు డైట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అది లాంగ్ టర్మ్లో మీకు వాల్యూస్ చూపిస్తుంది. మీకు విటమిన్స్ వాల్యూస్ బాగా తక్కువ ఉన్నాయి, దాన్ని బూస్టప్ చేయాలన్నప్పుడు ఇంజెక్షన్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ సహకరిస్తాయి. అది కొంతకాలానికే, ఎక్కువ కాలం వేసుకోవడం వల్ల మీకేమీ బలం రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్లో మన సమస్యని ఢీ కొట్టాలి అని అంటే మాత్రం డైట్, ఎక్సర్సైజెస్, అంటే అన్ని రకాల డైట్స్ కావాలి. ఒక డైట్ ఇది మంచిది ఇది చెడ్డదని లేదు, అన్ని రకాలు మితంగా కావాల్సి. వెజిటేరియన్స్లో బి12 తక్కువ ఉంటుంది, కాకపోతే ప్రాపర్ ఫ్రూట్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా బి12 సమస్య కూడా రాదు. విటమిన్ డి అంటే నడక లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా అది నార్మల్కి తీసుకురావడం చాలా కష్టం. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను అరగంట సన్లో కూర్చుంటాను నాకు సరిపోతుందంటే, లేవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళకి అది సన్లో కూర్చోండి అని చెప్తాం. కదిలే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు మాత్రం బాడీకి శరీరం కదలిక లేకుండా కూడా ఈ సమస్యను తగ్గించడం కష్టం.